హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు బియ్యం పిండితో రోటీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ రోటీ చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రోటీ ఎలా చేయాలో చూపించబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక బియ్యం పిండితో రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక 3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇవి ఒకసారి మిక్సీ పట్టాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 3 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేయాలి. తర్వాత దీనిని ఒకసారి బాగా కలిపి ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక కప్పు బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాసేపు చల్లారనివ్వాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక పెద్ద నిమ్మకాయంత సైజులో పిండిని తీసుకోవాలి. తరువాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేయాలి. తర్వాత దీని మీద ఈ పిండి ముద్దను పెట్టుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ రొట్టెలాగా ఒత్తుకోవాలి. రొట్టెని ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనం హీట్ అయ్యాక దాని మీద కొద్దిగా ఆయిల్ వేయాలి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న రొట్టెను దీని మీద వేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మెల్లగా తిరగేసుకోవాలి. మనం రొట్టె చేసేటప్పుడే ఆయిల్ అప్లై చేసాము కాబట్టి దీని మీద ఆయిల్ వేయనవసరం లేదు. మిగతా అన్నింటినీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారుగా బియ్యం పిండితో రోటీ ఎంత చక్కగా, ఎంత ఈజీగా ప్రిపేర్ చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీటిని మనం ఏ కర్రీతో తిన్నా లేదా ఏ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటాయి. లేదంటే మనం ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి వట్టివి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఈ రోటీ ఎంత సాఫ్ట్గా ఉందో. దోశ ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఈ రోటీ కూడా అలాగే సాఫ్ట్గా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.